హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ముందు వీడియోస్ అన్నీ చూసుంటారు కదా మీరు. వాటిని బట్టి మీ ఉద్దేశం ఏంటో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇవాళ చెప్పే విషయం ఏంటంటే అండి, మన యొక్క యువత గురించి, యువకుల గురించి చెప్పాలనుకుంటున్నానంటే ఏంటంటే అండి, యువకులు అనేవాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారండి. వాళ్ళు ఏదన్నా చెయ్యాలి అనుకున్నది చేసేస్తారండి, అంత స్పీడ్గా ఉంటారు. అందుకే ఈరోజు పిల్లలే రేపటి పౌరులని చెప్తారు కదండి స్కూళ్ళల్లో. అలాగే మన యువకులను గురించి వేళ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే అండి, మన యువకులు ఎలా ఉన్నారంటే అండి, ఈ రోజుల్లో ఇప్పుడు మనము ఒక సెల్ ఫోన్ గురించి మాట్లాడుకుందామండి. ఒక సెల్ ఫోన్, యాపిల్ ఫోన్ కానీ ఐఫోన్ కానీ ఏదో సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉంది అని అనుకుంటున్నారండి. అలాగే చెప్తున్నారండి, చెప్పేవాళ్ళు కూడా అదే చెప్తున్నారండి. సెల్ చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే అని చెప్తున్నారండి. అందరూ చెప్తున్నారు, అది నిజం. ఇప్పుడు మన సెల్ మన చేతిలో ఉంటాం కాదండి, సెల్ చేతిలోగే మనం వెళ్ళిపోతున్నామండి. ఈ లోకం అనేది సైతాన్ చేతిలో ఉందండి. ఈ సెల్ చేతిలో ఉందంటే ప్రపంచం మన చేతిలో ఉంది. ప్రపంచం అంటే లోకమే కదండి, లోకం సైతాన్ చేతిలో ఉందండి. ఈ యొక్క సెల్లో, ఈ ఫోన్లో మనకి ఉపయోగపడే ఉంటాయండి, ఉపయోగపడని కూడా ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి. మనం చూసి నేర్చుకునేవి ఉంటాయి, నేర్చుకోకూడనివి ఉంటాయండి. ఇప్పుడు మనకి పెద్దలు చెప్పారు కదండి, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. చెవులు మూసి కోతులను కూర్చోబెట్టి చూపిస్తారు కదండి, చూసే ఉంటారు కదండి మీరు. అలా ఉంటారండి. కానీ ఇప్పుడు జరిగే సిచ్యుయేషన్ ఎలా ఉందంటే అండి, చెడు చూడొచ్చు, చెడు మాట్లాడచ్చు, చెడు వినొచ్చు, కానీ చేయకండి అని సెల్ చేతిలో పెడుతున్నారండి. ఏమండి, అది నిజమా కాదా చెప్పండి? మంచి చూడొచ్చు, మంచి చేయొచ్చు, మంచి వినొచ్చు, కానీ చెయ్యకండి అనే ఒక చిన్న మాట చెప్పి వదిలేస్తున్నారండి. సెల్ ఎంత డేంజర్ అంటే అండి, యువత అసలు పక్కత్రోవ పట్టడానికి సెల్లే కారణం అండి. మంచి గట్టి పట్టుదలతో ఉండి సెల్ చూసేవాళ్ళైతే ఉపయోగించుకుంటారండి. వాళ్ళ భవిష్యత్తు కొరకు, వాళ్ళ చదువు కొరకు, వాళ్ళ ఇంటి కొరకు, వాళ్ళ యొక్క ఊరి కొరకు, వాళ్ళ దేశం కొరకు ఉపయోగించుకుంటారండి సెల్ని. కాకపోతే అండి, సెల్లో చూస్తుంటే అండి, సైతాన్ది కదండి సెల్. ఒకటి చూస్తామండి మంచి కొరకు, ఒకటి చూస్తాం, దాని కిందే ఇంకోటి చెడుది కనపడుతుంటుందండి. అది ఎలా కనపడుతుంటుందండి? చూడు 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 అని సైతాను ప్రేరేపిస్తూ ఉంటుందండి. వాళ్ళు మరి యువకులంటే వాళ్ళు మంచి హుషారుగా ఉండే పిల్లలు. వాళ్ళ యొక్క జీవిత భవిష్యత్తులని వాళ్ళు చక్కదిద్దుకునే క్రమంలో ఉండే పిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారా, ఒకసారి చూస్తే ఏమవుద్దులే అని చూస్తారండి. చూసి వదిలేస్తారు. ఒకసారి చూశారు కదండి, సెల్కి తెలుసండి, సెల్ అంత పిచ్చిది కాదండి, సెల్కి అన్నీ తెలుసు. ఒక్కసారి చూసారా లేదా అని అది గమనించేస్తుందండి. రెండు పోయిన తర్వాత ఇంకొకటి చూపిస్తుందండి. ఒకటి చూశారు కదండి, ఇదేంటో అని అది చూస్తారండి. అది చూశారు అని అంటే సెల్ సాతాను యొక్క ప్రభావం దాని మీద ఎక్కువ ఉంది కాబట్టి అది ఇంకొక 4 పోయాక ఇంకొక 2 చూపిస్తుందండి. అలా యువతుల్ని పాడు చేసేది ఈ సెల్లో ఉండేయేనండి. మంచి ఉంటుందండి, బైబిల్ వాక్యాలు ఉంటాయి, భగవద్గీత ఉంటుంది, అన్నీ ఉంటాయండి. కానీ అండి, అది మాత్రం సాతాన్ ప్రేరేపితమైనదే సెల్. నేను చెప్పే వరకు అయితే అండి, ఏంటంటే అండి, అది చూస్తారండి, దాన్ని చూసి దాని ప్రలోభాలకు లోబడిపోయి వారి భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారండి. ఏముందండి, అసలు పిల్లలు ఎలా ఉంటున్నారు, అసలు మన దేశం ఏమైపోతుంది, మన ఊరు ఏమైపోతుంది, మన ఇల్లు ఏమైపోతుంది, మన కుటుంబంలో ఉన్న వారు ఏమైపోతున్నారో అనే ఒక ధ్యాస కూడా లేకుండా పడిపోతున్నారండి. ఎవరికి చూసినా సెల్లేనండి.
ఇంట్లో నలుగురుంటే నలుగురికి సెల్లే. వస్తారు యాదృచ్ఛికంగా, ఇక అంతే, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, కూర్చుంటారు, ఆ ఫోన్ చూసుకుంటారు. ఆ తిండి తినేటప్పుడు కూడా ఆ ఫోనే అండి. దాంట్లో చెడు వాళ్ళండి చూసి వదలరండి. వాళ్ళు క్రియ చేసేవాళ్ళు, చూసి వదిలే పిల్లలు కాదండోయ్. అట్లా చూసి అవి చేస్తే ఏమవుద్ది అని చేసేవాళ్ళు. అది చేస్తే ఏమవుద్దో మీకు తెలుసండి, నేను చెప్పవసరం లేదండి, అది మీకు తెలుసు. అది చేస్తే ఏమవుద్దో మీకు తెలుసు. పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారంటే కేవలం సెల్లే అండి. సెల్ ఈ సెల్ అంటేనే ఒక సైతాన్ అండి. నేను చెప్తున్నాను కదండి, సైతాన్కి మన జీవితాన్ని అప్పజెప్పినట్టేనండి. సైతానికి మన సెల్ మన చేతిలో ఉంటాం కదండి, మన జీవితాన్ని దాని చేతిలో పెడుతున్నామండి. అదేం చేస్తుందండి, తన ద్రోవలో తను నడిపించుకుంటుందండి. తన ద్రోవలో తన మార్గంలో అది నడిపించుకుంటుందండి. అంతే, వాళ్ళు చెడిపోతారండి, పాడైపోతారండి. ఈ రోజుల్లో పిల్లలండి సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనే యొక్క పద్ధతిలో ఉన్నప్పుడే బాగుండేవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఉందండి. వాళ్ళు బట్టలు వేసుకునే బట్టల సెన్స్ కూడా వాళ్ళకే తెలుసండి. అన్నీ వాళ్ళకి ఇచ్చేసారండి. ఆడపిల్లలు ఎప్పుడైనా తిరగొచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు. ఇలాంటి స్వాతంత్రము ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో అండి ఉన్న ఈ టైంలోనే ఏ ఒక్కళ్ళనన్నా చూపించండి నాకు, పలానా అమ్మాయి ఇలా చేసింది, పలానా అమ్మాయి ఇంత ధైర్యంగా ఇలా సాధించింది అని ఒక్కళ్ళని చూపించండి. ఆనాటి కాలమే మంచిదండి. ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి ఒక బ్రాహ్మణ స్త్రీ, ఏమండి, ఝాన్సీ లక్ష్మీబాయి ఒక మామూలు సాధారణ బ్రాహ్మణ స్త్రీ. ఒక రాజ్యం, ఒక రాజు ఆ అమ్మాయిని చేసుకుంటాడు. యుద్ధాలు మీకు అన్నీ తెలుసు కదండి. 1828 నుంచి 1858 వరకు అండి ఆమె యొక్క జీవించిన జీవితం 30 ఏళ్ళేనండి. 13 ఏళ్ళకే పెళ్లి చేసుకుందండి. కానీ తన యొక్క రాజ్యం కొరకు పోరాడి చివరి వరకు అండి బిడ్డని వెనక కట్టుకొని పోరాడి వీరమరణం పొందిందండి. అలాంటి స్త్రీలు ఉన్న దేశం అండి మనది. అలాంటి స్త్రీలున్న ఈ దేశంలో యువకులు ఏ మార్గంలో వెళ్తున్నారండి? మీరు ఏం చేస్తున్నారండి? అసలు ఈ ప్రజలు ఎలా ఉంటున్నారండి గమనిస్తున్నారు? అసలు ఈ సెల్ ఫోన్లు ఇచ్చేసి ఈ రొటీన్ లైఫ్ వాళ్ళకి ఆ చెడు అలవాట్లో పడిపోతున్నారండి. ఆ చెడు చూస్తున్నారు, చెడు చేస్తున్నారండి. చెప్తున్నాను కదండి, చెడు చూస్తున్నారు, చెడు చేస్తున్నారు. అలా చెడిపోయే వాళ్ళే చాలామంది ఉన్నారండి సెల్ వల్ల. ఏమండి, నిజమా కాదా చెప్పండి. మీరు కొంచెం వాళ్ళకి ఫ్రీనెస్ కూడా ఇచ్చేస్తున్నారంటే, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఫ్రీగా ఉండాలి కదండి, చక్కగా వాళ్ళకి. అందుకే కదండి మనకి స్వాతంత్రం వచ్చింది. మనకి ఆ స్త్రీలు కూడా స్వాతంత్రంలో పాల్గొనాలి, మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళని వదిలేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కట్టుబాట్లు లేవు, ఆచారాలు లేవు, ఏమీ లేవండి. ఆ డ్రెస్సులు కూడా అండి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వేసుకోవటం. అందరూ అని నేను చెప్పట్లేదండి, మీరు అపార్థం చేసుకోవద్దు నన్ను. అందరూ అని ఎట్టి పరిస్థితిలో నేను చెప్పానండి. కొంతమంది ఈ విధంగా ఉంటున్నారండి. ఇలా ఉండటం వల్ల పక్కన వాళ్ళు కూడా చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది కదండి. ఏమండి, అవకాశం ఉంటుందా ఉండదా? ఈ రోజుల్లో మనం ఎన్ని చూడట్లేదండి. కొత్తగా ఏదో వింటున్నాం కదండి, ధర్మస్థలియా ఏదో చూశానండి నేను. ఎంత దారుణం అండి. ఎందుకండి స్వేచ్ఛ ఇచ్చి ఏమి లాభం అండి? ప్రజలకి, యువతులకి స్వేచ్ఛ ఇచ్చి ఏమి లాభం? పిల్లల్ని ఈ తీర్థయాత్రలకని లేకపోతే ఎక్స్కర్షన్స్ కానీ పంపించి అసలు తల్లిదండ్రులు మనశ్శాంతిగా ఉండగలరా అండి ఈ రోజుల్లో? చెప్పండి మీరు. మనశ్శాంతిగా ఉండే రోజులేనండి ఇవి? మాయమైపోవటం ఏంటండి? వాళ్ళు అలా శవాలైతే తేలటం ఏంటండి? వందల మంది అండి. అసలు ఏమన్నా మన దేశం గురించి, మన ఊరి గురించి, మన కుటుంబంలో, మన ఇంటిలో జరిగే ఈ సమస్యల గురించి మీకేమన్నా అర్థమవుతుందండి? మాయమైపోయిందని 2 రోజులు ఏడ్చి మానేస్తే ఎంతమంది ఇలా బలైపోతారండి? అసలు ఎందుకండి ఇలాంటి జీవితాలు జీవించి ఈ యొక్క కుటుంబాలు ఈ విధంగా అస్తవ్యస్తం అయిపోతున్నాయండి? నిజంగా మీరు ఆలోచించండి. ఇలాంటి ఫోన్లలో వాళ్ళు నిజంగా చెప్తున్నానండి, దేవునిలో ఉండి వాళ్ళు అందులో వాక్యం అనేది
పట్టుదల కలిగి విశ్వాసము కలిగి వాళ్ళకు అవసరమైన వాళ్ళు చూసుకోగలిగినప్పుడే ఫోన్ అండి. లేకపోతే ఫోన్ వాళ్ళు చూసినా వాళ్ళు చదవరండి, వాళ్ళు ఈ చెడు మార్గంలో పడిపోతారండి. ఆడపిల్లలు అలాగే ఉన్నారండి, మగపిల్లలు అలాగే ఉన్నారండి. ఆడపిల్లలండి డ్రగ్స్, గంజాయి, డ్రింక్స్, స్మోకింగ్ ఏం లేవండి, వాళ్ళకి ఏం లేవండి, అన్నీ ఉన్నాయండి. ఇలాంటి యొక్క సాంప్రదాయమైన మన యొక్క దేశంలో ఇలాంటి స్థితి ఉందంటే కేవలము మనము ఫారెన్ కల్చరల్ అని లేకపోతే ఆ యొక్క మార్గం మంచిదని వెళ్ళిపోయి చెడిపోయే వాళ్ళే చాలామంది అండి. మీరు నిజం చెప్పండి, ఒకప్పటి రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయండి? ఇప్పటి ప్రజలకి భయం లేదండి, భయం లేదు, పిల్లలకి ఎవ్వరికి భయం లేదు. అలాగే చనిపోతున్నారండి పిల్లలందరూ కూడా. విచ్చలవిడితనం ఎక్కువైపోయిందండి. నిజంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని మీరు సరైన మార్గంలో నడిపించాలండి. పిల్లల ఫోన్లు వాళ్ళకి ప్రతి క్షణం చెప్తానే ఉండాలండి, అమ్మ అన్నీ ఉంటాయి ఇందులో, సాతాను శోధనలు ఎక్కువ ఉంటాయి, మీరు దాని జోలికి వెళ్ళొద్దు అని మీరు చెప్పాలండి. చెప్తేనే పిల్లలు మీ మార్గంలో మీ యొక్క మాట విని నడవగలరండి. లేకపోతే వాళ్ళు నిజంగా పాడైపోతారండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానండి, నేను చాలా బాధతో చెప్తున్నానండి. ఇలాంటి విషయాలు నాకు లోపల కలిచివేస్తూ ఉంటాయండి. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుందండి, నిజంగా ఇదివరకటి రోజులే చక్కగా కట్టుబాట్లలో ఉన్నారు పిల్లలు, చక్కగా ఇంట్లో తల్లిదండ్రులతో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. ఇప్పుడు విచ్చలవిడితనం అండి. ఎక్కడికన్నా వెళ్ళంటే వెళ్ళిపోవటం, బ్యూటీ పార్లర్కి వెళ్ళమంటే వెళ్ళటం. వాళ్ళ డ్రెస్ సెన్స్ ఎలా ఉంటుందండి మీరు ఆలోచిస్తున్నారా? అసలు ఆ డ్రెస్ సెన్స్ ఎలా ఉంటుంది మీరు ఆలోచిస్తున్నారా? వాళ్ళకి సంతోషం వేసుకోవటం. కానీ మగపిల్లవాడు ఆడపిల్లల డ్రెస్సులు వేసుకుంటున్నారండి, మీరు ఎక్కడన్నా చూసారండి? కానీ ఆడపిల్లలు మగపిల్లల డ్రెస్సులే, టైట్ ప్యాంటు, షర్ట్లు టైట్. ఎందుకండి ఇవన్నీ? సాంప్రదాయంగా మనకి ఇచ్చిన మన దుస్తులు మనం వేసుకుంటే ఇలాంటి చెడ్డ మార్గంలో బిడ్డలు నడవరండి. మెయిన్ తల్లిదండ్రులేనండి ఇవి చెప్పాల్సింది. పిల్లలు చిన్నప్పటి నుంచి ఇవి చేసుకుంటారు, ఆహా బాగుంది బాగుంది బాగుంది, ఇక పెద్ద అయిన తర్వాత కూడా అదే అవుతుందండి. ఒక వయసు వచ్చిన తర్వాత మానేయాలండి, ఒక వయసు వచ్చిన తర్వాత మానేయాలి. మనకి అనువైన దుస్తులు వేసుకోవటమే మంచిదండి నా ఉద్దేశం అయితే. మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.